ఓ దిక్కు అచ్చెన్నాయుడు ఉద్యోగులను ఈ రకంగా బెదిరిస్తుంటే ఇంకో దిక్కు అయ్యన్న పాత్రుడు డైరెక్ట్ బూతులే మాట్లాడుతున్నాడు. అది కూడా నడి రోడ్డు మీద. చీ 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 చీ, వీళ్ళ మాటలు వీళ్ళ బెదిరించుడు చూస్తుంటే వీళ్ళు నిజంగా రాజకీయ నాయకులేనా అని డౌట్ వస్తున్నది. అవ్వ 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 నా కొడక అన్న పదం మించి దిగకుండా ప్రభుత్వ ఉద్యోగులతోని మాట్లాడుతున్నామన్న సోయి కూడా మరిచి తిట్టరాని బూతులతోని ఒకటే తిట్టుడు తిట్టిన అన్న పాత్రుడు. మరది నోరా లేకపోతే మురికి మోరా అనేది ఆయనకే తెలియాలి. అరే ఆయన మాట్లాడిన మాటలన్నిటికీ అనే బీపు సౌండ్ లేచినామంటేనే అర్థం కావాలి ఆయన మాట్లాడిన మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయి అనేది. అరే అక్కడ ఒక మహిళ ఉన్నదని కూడా ఆగుతలేడు అంటే నోటికి ఎంత వస్తంత మాట్లాడిండు. తమాషాలు గిమాషాలు నీ అమ్మ మొగుడిదా అనుకుంటూ అరే తురే అనే మాటలు మాట్లాడుతున్నాడు. మరి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఈయన పాలేర్లు ఎంత తిట్టినా పడతారు అనుకుంటున్నాడో. అరే రోడ్ల నిర్మాణం ఎట్లున్నదని చూసేదందుకు పోయిన మంచిగానే ఉన్నది. మరి అక్కడికి పోయినోడు ఏం చేయాలి? రోడ్ల నాణ్యత గురించి మాట్లాడాలి. మంచిగా ఉంటే మంచిగా ఉన్నదనాలి, మంచిగా లేకపోతే మంచిగా లేదనాలి. అంతేగాని ఈ బూతులేంది గలీజ్గా. ఎట్లా అధికారం చేతికి వచ్చింది కదా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే నడవది సారు, జనం తిరగబడతారు అన్నట్టు నేను స్పీకర్ అయితా అని వార్నింగ్ ఇస్తున్నాడట. మరి ఇంకా పుసుకున్న స్పీకర్ అయితే ఇంకెంత బాధ్యతతో ఉండాలి? ఇట్లనే బూతులు మాట్లాడతారా? చెయ్యి.